సో మరి వచ్చే ఎలక్షన్స్ లో మీ నర్సరావుపేట నుంచి కానీ సత్యనపల్లి నుంచి కానీ పోటీ చేసే ఛాన్సెస్ నేను ఇంతకుముందు చెప్పినట్లు వెంకీ గారు, అసలు పదవులు అనేవి అలంకారప్రాయం అండి. మాకు నిజమైన గౌరవం ఏంటంటే ప్రజల గుండెల్లో. మాకు ఇప్పటికీ మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మా నాన్నగారు 6 సార్లు శాసనసభ్యుడిగా అనేక మంత్రిత్వ పదవులు నిర్వహించి తొలి శాసనసభాపతిగా ఎన్నికైనా సరే నర్సరావుపేట సత్తెనపల్లిలో కానీ పల్నాడులో కానీ ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని పిలిచేది పలానా శాసనసభ్యుడి కొడుకుగానో లేకపోతే మంత్రి కొడుకుగానో స్పీకర్ గారు అబ్బాయినో కాదు, మా డాక్టర్ గారు అబ్బాయి, మా కోడెల డాక్టర్ గారు అబ్బాయి, మా కోడెల బిడ్డ. ఆ 2 మాటలు 100 పదవుల కన్నా గౌరవం ఎక్కువ నాకు. అందుకనే మీరు పదవి ముఖ్యమా ఈ మాట ముఖ్యమా అంటే నాకు ఈ మాటే ముఖ్యం. కోడెల బిడ్డగా డాక్టర్ గారు అబ్బాయిగా ఎవరైతే మొదటి నుంచి మా వెనకాల నిలబడి మా పోరాటంలో భాగస్వామ్యమై మా కష్ట సుఖాల్లో మాతో పాటు నిలబడ్డారో వారందరికీ అండగా కోడెల శివప్రసాదరావు గారి ఆలోచనల్ని, తెలుగుదేశం పార్టీ ఆశయాలు నెరవేర్చడమే నా ముందున్న బాధ్యత అండి. దానికి పదవి ఒక రూపం తప్పితే పదవే రూపం కాదండి. నాకు పదవి లేకపోయినా సరే బ్రతికున్నంత కాలం నా చుట్టూ ఉన్న మనుషుల గౌరవం నిలపడానికి తెలుగుదేశం పార్టీ జెండా తెలుగుదేశం పార్టీ జెండా కోడెల గారి రూపంలో ఎగరటానికి నా సాయి శక్తిలో ప్రయత్నం చేస్తాను. వెరీ గుడ్ అండి. చాలా మంది ఈ పాయింట్ మీద చాలా కాంట్రవర్సీలు చాలా మీరు చెప్పిన విధానం, మీరు ఎంత క్రిస్టల్ క్లియర్ గా ఉన్నారో చాలా అభినందనీయం.